ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా. పాట చాలా బాగుంది. ఏంటిలా వచ్చావు? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? ఏ సినిమాలో డైలాగ్ బాబు ఇది? సడన్ గా నిన్ను చూడాలనిపించింది మహాలక్ష్మి, అలా వచ్చేసాను అంతే. ఈ మాట ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో చెప్పావు? అంటే నిన్ను చూడటానికి వచ్చానేగా నేను లోకపోయాను. బాగా జరిగిందిలే, థ్యాంక్స్. అరే సీను, సారీ సారీ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను నిజంగా నీ గురించి వచ్చాను మహాలక్ష్మి. ఓకే, నేను నమ్మాను. సాయంత్రం మేమందరం డిస్కోతెక్కి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తున్నావుగా? అరే ఏం చేయమంటారు బాబాయ్? మహాలక్ష్మి చేయబట్టుకున్నాడు, కొట్టాను. మొత్తం వచ్చేలా కొట్టావంటే మహాలక్ష్మితో నువ్వు నీచుడా, కళ్ళు పోతాయిరా. ఆ పొజిషన్ లో నువ్వు ఉన్నా కూడా రెండు పీకేమంటారా శివాజీ? ఆ రోజు ఆ సినిమా ప్రోగ్రామ్ కి మమ్మల్ని అవాయిడ్ చేసినప్పుడు అర్థమైంది. నాకు డౌట్ వచ్చింది. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది మనసు. మనసు కాదురా వయస్సు. బాబా ఇది పట్టుకోండి. చూడు బాబు ఎలా కొడుతున్నాడు. ఒరేయ్, ఇప్పుడు వీడిని ఎందుకు కొట్టావో నాకు అర్థమైంది. డిస్కోలో వాడిని ఎందుకు కొట్టావో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అంటే ఈ పాట ఆ పిల్ల మహాలక్ష్మి కోసం అన్న మాట. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది. అరే అయ్యలో, ఇవాళ నుంచి మీతో షికార్లు కానీ సినిమాలు కానీ డిస్కోతెక్కులు కానీ నేను ఇక రాను. రేపు అన్నవరం వెళ్తున్నారు కదా, అక్కడ కూడా రాను.
మన బ్రాంచ్ ఆఫీస్ లో ఏదో పని ఉందని నాన్న చెప్పారు, వరంగల్ వెళ్తున్నాను. అబ్బా అబ్బా. థ్యాంక్స్ రా బాబు. నాన్న ఎవరిని పంపిస్తాడని చాలా టెన్షన్ గా ఉంది. బాబాయ్ మనం ఫ్రీ. చిచి, ఈ జీవితంలో బాగుపడు. ఏమిటి దీవిస్తున్నావా? అబ్బా మీరేం మీటింగ్ పెట్టక్కర్లేదు. ఆ బేవర్స్ గాడు ఏడిపించాడు, కొట్టాడు, అంతే. ఛా, ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. సంథింగ్ ఇస్ దేర్. ఏం సంథింగ్? ఫ్లైంగ్ క్లబ్ కి తోడు వెళ్ళడాలు, ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్ళడాలు, స్పెషల్ సినిమా ప్రోగ్రాంలు, పాటలు పాడటాలు. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటు వెళ్ళిందో అది మాకు తెలుసు. బస్ బస్. సో महालक्ष्मी प्लस रीनू इज इक्वल टू हम आपके है कौन? है कौन क्या? ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో. కల్లులారా, అటువంటిది ఏమీ లేదు. ముచ్చే చూడదు. छोड़ दो छोड़ दो छोड़ दो छोड़ दो छोड़ दो छोड़ दो छोड़ दो. బాబు గారు అన్నవరం నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందిరా? చేయలేదండి. సరే, భోజనం పెట్టి ఆకలేస్తుంది. భోజనం మన ఇంట్లో కదండి, పక్కింట్లో. ఎంతసేపయ్యా మగడా, ఎంతసేపయ్యా బాబు, తొందరగా రా, ఆకలేస్తోంది. ఏయ్ చిన్న ఆగు, ఏయ్ చిన్న ఆగు. అరే చిన్నదా, తీసుకో. సరే రే, తీసుకో తీసుకో. బ్యూటిఫుల్. భోజనాన్ని పిలవచ్చు కదా, ఆకలేస్తుంది. సీను, నాకు ఆకలేస్తోంది. అరే కోడి, ఫిష్ కర్రీ, అరే బెండకాయ కూర, ఆహా గుత్తొంకాయ, ముద్దపప్పు, ఇవన్నీ నాకు ఇష్టం. నీకు ఎలా తెలుసు? అంజిగాడు చెప్పాడా? అవును, అంత ఆకలేస్తున్నప్పుడు భోజనం చేయొచ్చు కదా. నా కోసం వెయిట్ చేస్తున్నావా? నువ్వు చీరలో చాలా బాగుంటావు. భలే ఏంటన్నా? సిగ్గుపడద్దు అను. గ్రీక్ వీరుడు అనేదో అనేదేదో బయటకు అనొచ్చు కదా, మేము వింటాం, బాగుంటది. నేను తీసేస్తాను. పర్వాలేదు, మా ఇంట్లో అలవాటే. మా ఇంట్లో ఎవరి ప్లేట్ వాళ్ళు తీసేస్తారు, నాన్న తప్ప. నాన్న ప్లేట్ మాత్రం అమ్మ తీస్తుంది. వంట ఎక్కడ నేర్చుకున్నావు?
చాలా బాగుంది. నేను ఇంత బాగా చేయలేను. ఏంటి ఏం చేస్తున్నావు? అంజిగాడు లేడు కదా, మార్నింగ్ వర్క్ ఇలా ఉంటే ఇటీ. బాగుండవు. ఏ నేను క్లీన్ ఏ చేస్తాను. పర్లేదు, నేను గడుగుతాను. కాస్త సోపే సోపే. ఆ ప్లేట్ నువ్వు చూసుకో. మగాళ్ళు ప్లేట్ కడగటంలో తప్పేం లేదులే. తమాషాలలో తేలుస్తా ఏ ఆవారా హుషారేమితో చూపిస్తా రికామి